ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ, మదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ ఈ దేశంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాంటిది మా నాయకులైనటువంటి కేసీఆర్ గారి మీద, అదేవిధంగా హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ ప్రఖ్యాతి చెందే విధంగా మరి గొప్ప గొప్ప ప్రాజెక్టులు తీసుకొచ్చి గొప్ప నిర్మాణాలు చేసి మరి ఫార్ములా ఈ రేస్ యొక్క కార్యక్రమాన్ని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి మీద, కేటీఆర్ మీద నిందలు వేయడం అంటే ఇది చాలా సిగ్గుసేట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈరోజు ఈ స్కీముల గురించి చెప్పాలంటే చెప్తే రామాయణం, వింటే మహాభారతం, రాసుకుంటే రామాయణం, వింటే మహాభారతం. అదే ఒకసారి ఇది ఒక ఫోటో చూపిస్తా విలేకరులకు. తెలంగాణలో దానికి ముందు ఒక్క మాట, ఐఎన్సి అంటే ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కరప్షన్ సెంటర్. గతంలో వాళ్ళకి మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఇది ఒక ఫోటో తీసుకోవాలి. ఆల్ ఇండియా కరప్షన్ సెంటర్, ఏ ఫర్ అదానీ, బి ఫర్ బోఫర్స్, సి ఫర్ భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్. ఇది ఐఎన్సిసి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కరప్షన్ సెంటర్. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కరప్షన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. ఇన్ని కథలున్న కాంగ్రెస్ పార్టీ ఇది ఐఎన్సిసి. ఇక మన రాష్ట్రానికి వచ్చేసరికి ఖచ్చితంగా మిత్రులందరూ ఒకసారి యూపీఎల్, ఇది పెద్దగా ఉంది చాలా కథ, ఒక్కసారి ఇట్లా పట్టుకోండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు A to Z స్కామ్స్, A to Zల మీద, మంత్రుల మీద, అందరి మీద ఆరోపణలు వచ్చినాయి, జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా A to Z స్కామ్స్ ఇప్పుడు మీకు చెప్తా మీడియా మిత్రులకు. దొంగ అంటూ అరిచినట్టుగా రేవంత్ రెడ్డి ఇన్ని స్కాములు చేస్తున్న మీ పార్టీని వదిలేసి రాసుకున్నారా సార్? చదువుతారు, వచ్చిందా ఫోటో? ఇక కాంగ్రెస్ అంటేనే అవినీతి, అరాచకాలు, అబద్ధాలతో కంటిన 3 రంగుల టవర్. అందుకోసమే ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని స్కాములు, అటు ఐఎన్సిసిలో స్కాములు, ఇటు ఏఐసిసిలో, పిసిసిలో స్కాములు ఉన్నాయి. కాబట్టి పిసిసి అంటేనే ప్రదేశ్ కరప్షన్ సెంటర్ కాబట్టి మరి వాళ్ళ యొక్క జెండాను కూడా మార్చాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జాతీయ జెండాను 3 రంగుల జెండా సేమ్ ఉన్నది కొద్దిగా, కాబట్టి ఆ కలర్ మార్చుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ఈ స్కామ్ల గురించి చెప్పాలంటే కొద్దిగా మీడియా మిత్రులకు వివరంగా చెప్తాం. చాలా రాసుకొని వచ్చినాం. లేని స్కామ్లు అపనిందలేస్తూ ఉన్నారు. దేశానికి అన్నం పెట్టే కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం కక్కుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అదేవిధంగా మరి ప్రపంచంలోనే ఖ్యాతి హైదరాబాద్ నగరానికి తెచ్చినటువంటి ఫార్ములా ఈ రేస్ యొక్క కార్యక్రమాన్ని కూడా అపనిందలు వేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. కాబట్టి వారి యొక్క స్కాములన్నీ వివరంగా చెప్తాం. ఒక 2 నిమిషాలు ఓపికగా వినాలి. ఏ ఫర్ కాంగ్రెస్ చరిత్ర అంతే, ఏ ఫర్ అన్ముల బ్రదర్స్ స్కాములు, బి ఫర్ బస్సుల స్కాము, 4000 బస్సులు కొన్నారు, సి అంటే కరప్షన్ కమిషన్లు, కలెక్షన్లు, మక్కల స్కామ్ కూడా దీంట్లో ఉన్నది. మెల్లగా దీనికి ఒకటే రోజు మనం 26 స్కాముల గురించి చెప్పలేం. కాబట్టి మెల్లగా చెప్తాం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఈరోజు ఒక స్కామ్ మీద ఒక 10,000 కోట్ల స్కామ్ గురించి చెప్తాము. దానికి ముందు ఈ అంటే ఎంప్లాయీ రిక్రూట్మెంట్ స్కామ్లు, ఎఫ్ ఫర్ ఫార్మా భూదందాలు, 4th సిటీ స్కామ్లు, డి ఫర్ డాక్యుమెంటరీ ఫోర్జర్ స్కామ్స్, ఢిల్లీకి డబ్బులు పంపుడు విలేకరులందరికీ తెలుసు. ఎఫ్ అంటే ఫయూమ్ ఖురేషి అక్రమాలు, సీఎంకు నమ్మిన బంట ఒక ఆయన ఉంటాడు, 5 మంది. ఆయన ఏడా ఉంటాడంటే 1000 కోట్ల పైన దందా ఏడని ఉండని ఆడ ఎంటర్ అవుతాడు ఆ స్కామ్లల్లో. సెంటర్ ఏదైనా ఎంటర్ మీడియేటర్ అన్నట్టు, పవర్ బ్రోకర్. ఈ రంజిత్ రెడ్డికి ఈ రేవంత్ రెడ్డికి మధ్యలో బ్రోకర్. చెప్పినా కదా ఎఫ్ దాకా వచ్చింది. ఎఫ్ అంటే ఫయూమ్ ఖురేషి యొక్క అక్రమాలు, స్కామ్లు, అది వరుస పెట్టుంటాయి. ఎపిసోడ్ 1, 2, 3 అన్నీ వస్తాయి దాని వెనుక. జీ అంటే గ్రెయిన్ స్కామ్. హెచ్ అయితే మీకు తెలుసు ఇక హైడ్రా క్లియరెన్స్. ఎవడన్నా పాత బకాయిలు చెల్లించాలా, ఢిల్లీకి మూటలు పోవాలా, నిన్న బర్త్డే గిఫ్ట్ ఇచ్చి రావాలా ముఖ్యమంత్రి అంటే హైడ్రా క్లియరెన్స్ కావాలా, అది హైడ్రా స్కామ్. హైడ్రా ఎందుకు వచ్చింది, ఏడగుల కొడుతురు స్వయంగా ఎమ్మెల్యేలు కూడా హైకోర్టులో పిల్ రిట్ వేయాల్సిన అవసరం ఏర్పడ్డది వాళ్ళకి. కాబట్టి ఈ హైడ్రా కలెక్షన్ స్కామ్, హెలికాప్టర్ టూర్లు, హైడ్రా క్లియరెన్స్. హెచ్ అంటే అంటే ఇందిరమ్మ ఇండ్లు, సత్యనారాయణ పేరు మీద కూడా స్కాములు చేస్తున్నారు. ఏ లీడర్ అడిగి ఇలా 50,000 30,000 లేనిది ఇండ్లు ఇస్తలేరు, అది ఇందిరమ్మ ఇండ్ల కుంభకోణం.
జే అంటే జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం, మంత్రులు అధికారులు జైళ్ల పాలయ్యారు ఈ స్కామ్లో. కే అంటే అదిగా వాల్మీకి కర్ణాటక కోఆపరేటివ్ స్కామ్ ద్వారా రేవంత్ రెడ్డి అకౌంట్లోకి 45 కోట్లు వచ్చినాయి అఫీషియల్గా ఎంపీ ఎలక్షన్లో, అదొక స్కామ్. ఎల్ అంటే లియోనియా రిసార్ట్ స్కామ్ 10,000 కోట్లది. ఇది అతిపెద్ద స్కామ్, వైట్ కాలర్ క్రైమ్. దాని గురించి ఇప్పుడు మీకు చెప్పబోతా, విత్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ప్రూఫ్తో అది ఉంది. ఏమైంది, ఎంత అయింది, ఎంతకు వచ్చింది, దాంట్లో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఏమున్నాడు, ముఖ్యమంత్రి బ్రదర్స్ ఏమున్నారు, పవర్ బ్రోకర్ ఇటీవల ఫేమస్ అయిన అందాల పోటీలో ఫేమస్ అయినటువంటి మన ఫహీం ఖురేషి ఉన్నాడు దాంట్లో. దాన్ని వివరంగా చెప్తాం. ఎం అంటే మైనింగ్ మాఫియా, 4,500 క్రషర్లు. మనం అప్పట్లో ఐఎన్సిసి భూమిలో బొగ్గు కుంభకోణం. ఇప్పుడు ఈ భూమిలో తెలంగాణలో ఏంటంటే మట్టిని, నల్లమట్టి ఆర్మూర్ల ఒక 50,000 టిప్పర్లు అమ్ముకున్నారు. 4,500 క్రషర్లు, ఇసుక దందా, ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు పంచుకుంటారు. అది మైనింగ్ మాఫియా స్కామ్. ఇక నేషనల్ హెరాల్డ్ స్కామ్ అయితే మనం స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వారు A3 ఉన్నారు దాంట్లో. అది మీ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫర్ స్కామ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు. ఓ అంటే ఆఫర్ స్కామ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు. ఆన్లైన్ బెట్టింగ్ మన దాకా రావు, అవి అక్కడిదక్కడనే ముఖ్యమంత్రి ఆఫీస్లో ఈ మధ్యవర్తులతో సెట్టింగ్ అవుతూ ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లెక్క 4 అడ్వైజర్లు ఉన్నారు. 4 మహా మోసగాళ్ళకే మోసగాళ్ళు అన్నట్టు వాళ్ళకి కూడా వరుస పెట్టి చెప్తాం. పి ప్యాడీ స్కామ్, ఫార్మా స్కామ్. పి ఫర్ ప్యాడీ స్కామ్, ఫార్మా స్కామ్. క్యూ క్వారీల స్కామ్, గ్రానైట్ అండ్ శాండ్. ఆర్ ఫర్ రైస్ అండ్ రోహిణి మినరల్స్. ఈ రైస్ అండ్ రోహిణి మినరల్స్లో ఇప్పుడు రంజిత్ రెడ్డి ఆయన గురించి కూడా వరుస పెట్టి స్కామ్లు ఉన్నాయి. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఓనికే మొదట 500 కోట్లతో పోయిండు. ఈ మధ్య మీడియాలో కూడా బాగా తిరుగుతూ ఉన్నది. 450 కోట్ల డీలు, మధ్యవర్తికి 50 కోట్ల డీలు, దానికి కూడా అన్ని వరుస పెట్టి వస్తాయి. అది రైస్ అండ్ రోహిణి మినరల్స్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి. ఎస్ ఫర్ శాండ్ మాఫియా, విలేకరులు రాసుకుంటున్నారా? ఇన్నిగానం అంటే మరి పెద్ద కథ కదా ఇది. టీ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ స్కామ్. మన పిల్లగాళ్ళ హాస్టల్లల్లో గుడ్డు కాడ నుంచి మెనూ కాడ కేసీఆర్ గారేమో మెనూ రాపిచ్చి ఇవి తినాలని చెప్పిండు, వీళ్ళేమో మెనూని దోసుక తింటూ. ట్రైబల్ వెల్ఫేర్ స్కామ్. తర్వాత ఇదేమో అన్లిమిటెడ్ దుబారా ఖర్చులు. ఏంటంటే మిర్యాలగూడ నుంచి నల్గొండకు హెలికాప్టర్లో పోతారు వీళ్ళు, మేధావి వర్గం, మన మంత్రులు. తర్వాత వి ఫర్ ఓట్ ఫర్ నోట్ కేసు. ఇక మీకు తెలుసు, మన ముఖ్యమంత్రి బెయిల్, మన రాహుల్ గాంధీ బెయిల్ పార్టీ, మన సోనియా గాంధీ బెయిల్ పార్టీ, అసలు కాంగ్రెస్ పార్టీ బెయిల్ పార్టీ. ఇక ఓటుకు నోటుకు అడ్డంగా దొరికినటువంటి మన గ్రేటెస్ట్ ముఖ్యమంత్రి. ఇవాళ నేషనల్ హెరాల్డ్లో 3వ A3 ఉన్నాడు. అది డబ్ల్యూ ఫర్ మీకు తెలుసు, వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, వెస్టర్న్ స్ప్రింగ్స్, వెస్టర్న్ విన్సన్ పార్క్ అని అదొక స్కామ్, ఒక 15,000 కోట్లు. అంటే వీళ్ళు ఈ సీఎం బ్రదర్సు, ఈ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఎక్కడ 5,000 కోట్లకు పైన ఉంటేనే దాంట్లో స్కామ్లలో ఎంటర్ అవుతాడు. బిలో 5,000 ఉంటే ఆయన ఎంట్రీ కాడు. తర్వాత వైఫర్ ఎక్స్ ఫర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అండ్ 4 MLAs వాళ్ళే పిల్ రిట్టేసారు. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ హైడ్రా కమిషనర్ ఇంటలేడని, ఆ బిల్డింగ్లు కూలగొడతలేడని, ఆ బిల్డర్ పేరు చెప్తలే, ఇప్పటిదాకా విచారణకు వీలలే. 4 MLAలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, రాజేష్ అండ్ మురళీ నాయక్, 4 MLAలు హైకోర్టులో పిల్లేసిర్రు. మీడియా మిత్రులు ఇక దీనికంటే ఎవిడెన్స్ మీకు ఏముంటుంది? ఇక వాళ్ళ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పంపకాల తేడాలు వచ్చి, అది వై ఎల్లో మీడియా స్కామ్. ఇది పెద్ద క్విడ్ ఫ్రో. ఎల్లో మీడియాకు యాడ్స్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. వాళ్ళు ఫుల్ ఉన్నది లేనట్టుగా మసిూసి మారేసి వాళ్ళు రాస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎల్లో మీడియా స్కామ్. అది కూడా తీస్తున్నాం. ఏ దీనికి ఎంత పోయింది, ఎవరెవరికి ఎంత పోయినాయి, సోషల్ మీడియాకి ఎట్లా పోయినాయి, దేనికి ఎట్లా పోయినాయి, అదొకటి. వై ఫర్ జెడ్ ఫర్ జీరో దందాలు, జీరో ట్యాక్సులు. ఇది కాంగ్రెస్ వాళ్ళ తతంగం. ఏ టు జెడ్. వాళ్ళు ఏమో స్కీములు, వాళ్ళేమో స్కాములు.